హలో నిమిషేశ్వరరావు, ఇక్కడ మనకు కనిపిస్తుంది వెంకటరామరెడ్డి, మాజీ గవర్నమెంట్ ఉద్యోగుల ఫెడరేషన్ చైర్మన్. ఇప్పుడు ఈయన ప్రభుత్వ ఉద్యోగిగా లేడు, డిస్మిస్ అయ్యాడు. ఆ డిస్మిస్ చేసిన తర్వాత కోర్టుకు వెళ్ళాడు. డిస్మిస్ చేయకముందేమో ఉద్యోగం ఎంత పోతే పోయింది, ఉద్యోగం నాకు ఎక్కువ కాదు, జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యం అని చెప్పారు ఈయన గవర్నమెంట్ ఉద్యోగుల ఫెడరేషన్ చైర్మన్ ఈయన. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నారంటే, ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు అన్యాయం చేస్తుంది అనేటువంటి ఉద్దేశంతో సచివాలయం దగ్గర ఈ గవర్నమెంట్ ఉద్యోగుల ఫెడరేషన్ నాయకులతోటి గుండు కొట్టించుకునే కార్యక్రమం చేసి అందరికి గుండు కొట్టించేసాడు. ఆ విధంగా నిరసన వ్యక్తం చేయాలని చెప్పి వ్యక్తం చేశారు గుండు కొట్టించుకొని. అయితే ఆయన నిరసన వ్యక్తం చేయడానికి అర్హుడా అనేది ఒక చర్చ. రెండేంటంటే, నిరసన వ్యక్తం చేయటంలో అర్థం ఉందా అనేది మరొక అంశం. మూడోది, ఎవరి కోసం ఇతను నిరసన వ్యక్తం చేస్తున్నాడు అనేది మూడో అంశం. ఇప్పుడు ఫస్ట్ అంశాన్ని తీసుకుంటే, ఇతను అర్హుడా నిరసన వ్యక్తం చేయడానికి? యాక్చువల్గా ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ చైర్మన్ ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ఇప్పుడు అసలు ప్రభుత్వ ఉద్యోగే కాదు కదా. మరి అలాంటప్పుడు ఇతను ఏ హోదాలో ఈ నిరసన కార్యక్రమం చేస్తాడు అనేటువంటి ప్రశ్న సహచర ఉద్యోగుల నుంచే వస్తుంది. ఆయన ఉద్యోగం అయ్యింటే ఒకవేళ ఆ పని చేసినా ఓకే. ఇంకోటి ఏంటంటే, ఇతనితో పాటు ప్రభుత్వ ఉద్యోగులు సర్వీసులో ఉన్నటువంటి వాళ్ళు నడిచారు అడుగులో అడుగు వేచి. మరి ఎలా నడుస్తారు ఇతనితో పాటు? ఇతను ఏ హోదాలో ప్రభుత్వ ఉద్యోగి డిస్మిస్ అయిపోయి సర్వీస్ నుంచి ఇతన్ని టెర్మినేట్ చేశారు. టెర్మినేట్ చేసిన తర్వాత ఇతను అర్హుడా? అర్హుడు కాదని చెప్పి చాలామంది ఉద్యోగులు అంటున్నారు. బట్ ఆయన అనుసరించేటువంటి వాళ్ళేమో ఆయన గుండు కొట్టించుకున్నారు, అయిపోయింది. రెండు, ఎందుకోసం ఇతను ఇప్పుడు గుండు కొట్టించుకున్నాడు? ఆయన చేస్తున్న డిమాండ్ న్యాయమేనా? ఇప్పుడు ఆయన చేస్తుంది ఏంది? ప్రభుత్వ ఉద్యోగులకి మొత్తం 50,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం బకాయి పడి ఉందని చెప్పి ఆయన చెప్తున్నారు లెక్కలు. మరి ఇది నిజమేనా? నాకు తెలిసినంత వరకు 2024లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు, రెవెన్యూ ఉద్యోగులు, ఆ సంఘాలకు సంబంధించినటువంటి నేతలు కొంతమంది మీటింగులు పెట్టి 17,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి, ఈ 17,000 కోట్ల రూపాయలు మాకు చెల్లించాలి అని చెప్పి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. చంద్రబాబు నాయుడు గారు ఆలకించారు. 2 విడతలుగా వాళ్ళకి 17,000 కోట్ల రూపాయలు ఇచ్చినట్టు పేపర్లో వచ్చినటువంటి న్యూస్. మొదటి విడత 7 కోట్లు, తర్వాత మరొక 7 కోట్లు 8 కోట్లు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆ బకాయిలన్నీ ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయాయి. మరి ఇతను చెప్తున్నటువంటి 50,000 కోట్ల రూపాయలు ఏంటి? ఈ 50,000 కోట్ల రూపాయలు మాకు ఇచ్చేసేయండి ఫస్ట్ అసలు ఉద్యోగులకి అని చెప్పి ఈయన గుండు కొట్టించుకున్నారు నిరసన వ్యక్తం చేస్తూ. అసలు 50,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయా అని అంటే, ఈయన చెప్పే లెక్క ఏంటంటే 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి, ఐఆర్లు పెండింగ్లో ఉన్నాయి, ఇలా ఏదో లెక్కలు చెప్తున్నారు ఆయన. ఎరియర్స్ ఏదో రావాలి, 50,000 కోట్లు రావాలి మొత్తం అని చెప్పి లెక్కలు చెప్తున్నారు. పిఆర్సి వేయాలి, సిపిఎస్ని రద్దు చేయాలి, ఓపీఎస్ కావాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఇదే వెంకటరామరెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు ఎందుకు హామీ ఇచ్చినటువంటి సిపిఎస్ని ఇవ్వలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అడగలేదని సహచర ఉద్యోగులే ఆయన అడుగుతున్నారు, నిలదీస్తున్నారు. మరి అప్పుడు 5 సంవత్సరాల పాటు బకాయిలు అడిగారా? ఒకవేళ అప్పుడు కనుక బకాయిలు లేకుండా చేస్తే 2024 వచ్చినప్పుడు 17,000 కోట్ల రూపాయల బకాయిలు ఎందుకు ఉంటాయి అనేటువంటి ప్రశ్న ఇప్పుడు ఉద్యోగ సంఘాల్లోనే కొంతమంది ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి ఆయన ఏవైతే డిమాండ్స్ పెట్టారో వాటిల్లో జెన్యూనిటీ లేదు అనేది అర్థమవుతుంది. జెన్యూనిటీ లేదని చెప్పి కూడా ఆయనతోటి గుండు కొట్టించుకున్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు, చెప్తున్నారు కూడా. ఇక మూడో పాయింట్, ఎవరి కోసం ఇతను ఈ పని చేస్తున్నారు? ఇది చాలా క్లియర్గా అందరికీ తెలిసినటువంటి అంశం, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 2024 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేయటానికి ఈయన ఆర్టీసీ ఉద్యోగులు సమావేశాన్ని పెట్టాడు. ఆర్టీసీ ఉద్యోగులతోటి రాయలసీమలో అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించుకోవాలి మనం అని ప్రచారం చేశారు. ప్రచారం చేస్తే అప్పుడు ఎలక్షన్ కమిషన్ స్పందించి ఇతన్ని సస్పెండ్ చేసింది.
ఆ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ సస్పెన్షన్ని కంటిన్యూ చేసి డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ చేసి ఇతన్ని సర్వీస్ నుంచి టెర్మినేట్ చేసింది. మరి అంత పక్కాగా ఒక ఉద్యోగి సర్వీస్లో ఉండగా ఒక పార్టీకి బాహాటంగా ప్రచారం చేస్తుంటే ఎవరి కోసం ఇప్పుడు మళ్ళీ ఈయన ఈ పని చేస్తున్నాడంటే సమాధానం అందరికీ వస్తుంది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యోగుల సంఘం అని చెప్పి ఒకటి పెట్టారు. రిటైర్డ్ ఉద్యోగ సంఘానికి సంబంధించిన నేత ఆయన చంద్రశేఖర్ రెడ్డి గారు. అసలు పార్టీల వారీగా ఉండొచ్చా ఉద్యోగులు? సర్వీస్లో ఉన్న ఉద్యోగులు, ప్రత్యేకించి సర్వీస్లో ఉన్న ఉద్యోగులు పార్టీ పరంగా ఉండొచ్చా? ఒకవేళ మీకు ఏదైనా అభిమానం లేదంటే ఇష్టం ఉంటే అది బాహాటంగా బయటికి వ్యక్తం చేసే అధికారం ఉద్యోగులకు లేదు, సర్వీస్లో ఉన్న ఉద్యోగులకి. ఇది మాన్యువల్ చెప్తుంది, ఉద్యోగుల మాన్యువలే చెప్తుంది. మీరు రిటైర్ అయిన తర్వాత మీ ఇష్టం, ప్రభుత్వం ఏది ఉంటే దానికి కట్టుబడి పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వంలో ఏ పార్టీ ఉన్నా ఆ పార్టీకి సంబంధించినటువంటి లెజిస్లేషన్ సిస్టమ్ తీసుకునేటువంటి నిర్ణయాల్ని ఎగ్జిక్యూట్ చేసేటువంటి బాధ్యత అధికార యంత్రాంగం మీద ఉంటుంది. అక్కడ మీ ఇష్టాలు ఉండవు, ఎందుకంటే మీరు ప్రజాసేవకులు. మీ ప్రమాణ పత్రం ఉంటుంది జాబ్లో జాయిన్ అయ్యేటప్పుడు, దాన్ని ఒకసారి చదువుకుంటే ప్రతిరోజు ఏం చేయకూడదు ఏం చేయొచ్చు అనే దాని మీద స్పష్టత వస్తుంది. కానీ సర్వీసులో ఉండగానే వెంకటరామరెడ్డి అండ్ కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొమ్ము కాశారు. కొమ్ము కాసి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేయాలని చెప్పి వాళ్ళు పెద్ద ఎత్తున లాబింగ్ చేశారు, అధికార దుర్వినియోగం చేశారు. ఒకవైపు ప్రజల సొమ్ముని జీతాల రూపంలో తీసుకుంటూ రాజద్రోహం చేశారు. వాస్తవంగా చెప్పాలంటే ఎలా చేస్తారు? ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేదంటే ఈసీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎలా చేస్తారు? బాహాటంగా చేశారు. ఫస్ట్ మాకు జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తర్వాత నా ఉద్యోగం అని చెప్పినటువంటి వెంకటరామరెడ్డి గారు ఇప్పుడు గుండు కొట్టించి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రీసెంట్గానే 2004 సెప్టెంబర్ 1 నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ నోటిఫికేషన్ ప్రకారం జాయిన్ అయినటువంటి వాళ్ళు, ఆ తర్వాత జాయిన్ అయినటువంటి వాళ్ళు కూడా అంతకుముందు జాయిన్ అయినటువంటి వాళ్ళకి ఒక కట్ ఆఫ్ పెట్టేసి దాదాపు 13,000 మందికి లబ్ధి కలిగేలా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఓపీఎస్ని అమలు చేస్తారని నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళందరూ హ్యాపీ మూడ్లో ఉన్నారు. ఈ సమయంలో ఈయన వచ్చేసి ఉద్యోగులకి ఈ కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తుంది, బకాయిలు ఉన్నాయి 50,000 కోట్ల రూపాయలు, ఈ ప్రభుత్వం వచ్చి గుండు కొట్టించేస్తుంది అందరికీ, ఉద్యోగులందరికీ గుండు కొట్టించింది, చెప్పిన హామీలు నెరవేర్చకుండా అని చెప్పి ఈయన ప్రచారాన్ని మొదలుపెట్టాడు. మరి లబ్ధి పొందినటువంటి ఉద్యోగులైనా సరే ఈయన నిలదీయాలి కదా. ఇలాంటి ప్రచారం చేస్తున్నటువంటి అతన్ని నిలదీసి ఇతను చెప్తుంది తప్పు, మా బకాయిలు ఇచ్చారు, ఈ ప్రభుత్వం 2 విడతలుగా ఇచ్చింది, మాకు ఓపీఎస్ని ఇచ్చింది, ఎంతో కాలంగా మేము పోరాడుతున్నాం, గతంలో రాజశేఖర రెడ్డి గారు పెండింగ్లో పెట్టారు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పెండింగ్ పెట్టారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు క్లియర్ చేశారు, కాబట్టి ఈ ప్రభుత్వం మాకు చేసిందని చెప్పి ఇలాంటి వాళ్ళని నిలదీయాలి కదా. నిలదీయరు. నిలదీయకపోగా తెర వెనుక పోరాడండి, మీరు 50,000 కోట్లు కాదు 1,00,000 కోట్లు ఇవ్వమని చెప్పండి అని చెప్పి చెప్పేటువంటి రకాలు కొంతమంది ఉన్నారు. అంటే ఏమాత్రం విశ్వాసంతో కూడినటువంటి విధంగా వ్యవహరించట్లేదు కొంతమంది. ప్రభుత్వానికి విశ్వాస పాత్రులై ఉండాలి ఉద్యోగులు. ఇప్పుడు పిఆర్సీ కావాలంటారు, డిఎల్ కావాలంటారు, ఇంకా రకరకాల కోరికలు కోరుతూ ఉంటారు. ఎక్కడ 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 మీరు సాటిస్ఫై అవుతారు? ఎక్కడ సాటిస్ఫై అయ్యే అవకాశం ఉంది? దానికి ఏమన్నా బౌండరీస్ ఏమన్నా ఉన్నాయా అంటే ఎక్కడ కనిపించట్లేదు. నాకు 30 సంవత్సరాల జర్నలిజం అనుభవంలో సెక్రటరియట్లో నేను చూస్తుంటాను వీళ్ళ పనితీరు ఎలా ఉంటుందని. కొంతమందిది, అందరిది కాదు, కొంతమందిది. అసలు ఎక్కడైనా ఏ పాయింట్ దగ్గరైనా సాటిస్ఫై అవుతారా అని అంటే కారు, సాటిస్ఫై కారు. ఒకటి ఇచ్చిన తర్వాత ఇంకోటి, ఒకటి ఇచ్చిన తర్వాత ఇంకోటి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నెల జీతాలు ఇవ్వకపోతే పోయి గవర్నర్ దగ్గరికి పోయి మొరపెట్టుకున్నారు, కాళ్ళ పడ్డారు, మాకు నెలకు 1వ తారీఖు జీతాలు ఇవ్వండి చాలు, ఇంకేం అవసరం లేదని చెప్పి. సూర్యనారాయణ గారు ఎవరు ఉన్నారు, ఆయన మీద కేసు కూడా పెట్టారు అప్పట్లో. అన్ని అనుభవాలు ఉన్నా కానీ
ఏదో అంటారు పాడిచ్చే గేదెనే పిండాలని, అలా పిండుతున్నారు. ఇది మీరు తీసుకున్న ప్రతి రూపాయి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి మీద, ఆంధ్రప్రదేశ్ పౌరుల మీద, వాళ్ళ యొక్క భవిష్యత్తు మీద, వాళ్ళ యొక్క జీవితం మీద ఆధారపడి ఉంటుంది. ఒకవైపు ఆర్థిక మాంద్యం, మరొకవైపు సూపర్ ఎల్నినో రూపంలో కరువు వచ్చేస్తుంది. దీని నుంచి ఎలా బయటపడాలని చెప్పి అటు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు తల్లకిందులవుతుంటే, అప్పుల భారంతో మునిగిపోతే దాని గురించి ఆలోచించకుండా బాధ్యతాయుతమైనటువంటి ఉద్యోగులు ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయటం అనేది మనం సమర్థిద్దామా? దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.